స్వెన్ నెట్వర్క్ సూటిగా సుత్తి లేకుండా. పల్నాడు జిల్లాలో గురువారం తెల్లవారుజామున 2:33 సమయంలో రిక్టర్ స్కేల్పై 3.5 తీవ్రతతో భూకంపం సంభవించినట్టు నేషనల్ సెంటర్ ఫర్ సిస్మాలజీ వెల్లడించింది. వినుకొండకు వాయువ్య దిశలో 20 కిలోమీటర్ల దూరంలో భూ అంతర్భాగంలో 10 కిలోమీటర్ల లోతున భూకంప కేంద్రం కేంద్రీకృతమై ఉంది. వినుకొండతో పాటు ప్రకాశం జిల్లాలోని దర్శి మరియు పరిసర ప్రాంతాల్లో భూమి స్వల్పంగా కంపించడంతో ప్రజలు భయాందోళనతో ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. హైదరాబాద్ నుంచి ఆంధ్రప్రదేశ్లోని అనంతపురం వెళ్తున్న సూపర్ లగ్జరీ బస్సు అదుపు తప్పి గద్వాల జిల్లా ఇటిక్యాలపాడు స్టేజ్ సమీపంలో తెల్లవారుజామున 2:30 సమయంలో బోల్తా పడింది. ప్రాథమిక అంచనా ప్రకారం డ్రైవర్ నిద్రమత్తులోకి జారడం వల్ల జరిగిన ఈ ప్రమాదంలో 20 మందికి తీవ్ర గాయాలు కాగా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. రాజస్థాన్లోని ప్రసిద్ధ పర్యాటక కేంద్రమైన మౌంట్ అబులో ఒక ప్రైవేట్ అడ్వెంచర్ స్పోర్ట్స్ సెంటర్లో గుజరాత్కు చెందిన ఒక మహిళ జంపింగ్ చేస్తున్న సమయంలో రోప్ సరిగ్గా కట్టకపోవడం వల్ల మెడ విరిగిపోవడంతో మరణించినట్లు వైద్యులు ధృవీకరించారు. ఈ ఘటనపై స్థానిక పోలీసులు కేసు నమోదు చేసి ఆ అడ్వెంచర్ స్పోర్ట్స్ సెంటర్ నిర్వాహకుల నిర్లక్ష్యంపై దర్యాప్తు చేస్తున్నారు. మహారాష్ట్రకు చెందిన ఇందాపూర్ డైరీ హెరిటేజ్ సంస్థదేనని, ఆ సంస్థ ద్వారానే గతంలో టీటీడీకి నెయ్యి సరఫరా చేశారని బొత్స సత్యనారాయణ చేసిన వ్యాఖ్యలపై హెరిటేజ్ తీవ్రంగా స్పందిస్తూ సంస్థ ప్రతిష్టకు భంగం కలిగించేలా నిరాధారమైన ఆరోపణలు చేశారంటూ బొత్స సత్యనారాయణకు హెరిటేజ్ ఫుడ్స్ నోటీసులను పంపింది. తమపై చేసిన అసత్య ఆరోపణలను వెంటనే వెనక్కి తీసుకుని బహిరంగంగా బేషరతు క్షమాపణ చెప్పాలని హెరిటేజ్ డిమాండ్ చేసింది. ప్రముఖ పైరసీ వెబ్సైట్ ఐబొమ్మ వ్యవస్థాపకుడు ఇమ్మడి రవి అలియాస్ ఐబొమ్మ రవి 90 రోజుల జ్యుడిషియల్ రిమాండ్ తర్వాత హైదరాబాద్లోని చంచల్గూడ జైలు నుండి విడుదలయ్యారు. ఆయన తన పాస్పోర్టును వెంటనే కోర్టులో సమర్పించాలి. అనుమతి లేకుండా దేశం విడిచి వెళ్లకూడదు. ప్రతిరోజు ఉదయం 11 గంటలకు సిసిఎస్ పోలీసుల ముందు హాజరు కావాలి వంటి కఠినమైన షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. సుత్తి కొట్టకుండా నిజమైన వార్తలను తెలుసుకోవడం ప్రతి భారతీయుడి హక్కు. సూటిగా చెప్పే మా స్వెన్ నెట్వర్క్ వార్తలు మీకు నచ్చినట్టు అయితే ఈ వీడియోను లైక్ చేయండి.